హాయ్ అండి, నేను మీ రాజేంద్ర బాలుని. మేమైతే రెస్టారెంట్ జూబ్లీ హిల్స్లో ఉన్న కృష్ణాపట్నం రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. ఈ రెస్టారెంట్ వచ్చి జూబ్లీ హిల్స్లో ఉంది. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 7 అయిపోయింది నైట్. ఎంట్రన్స్ చూశారు కదా, ఎంట్రన్స్ చాలా బాగుంటుందండి. ఇట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్తా ఫోటోలు కూడా తీసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఈ రెస్టారెంట్ తెలుగింటి రుచులండి. అలా వెళ్ళిపోయి పైకి లిఫ్ట్ ఉంది, స్టెప్స్ కూడా ఉన్నాయండి. చూశారు కదా, కృష్ణాపట్నం రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ వచ్చి ఓన్లీ అంటే బిర్యానీలు ఎక్కువ తిన్నాయి, బాగా బోర్ కొట్టి ఉన్న వాళ్ళకైతే ఈ రెస్టారెంట్లో మన తెలుగింటి రుచులు అయితే బాగా దొరుకుతాయండి. ఇక్కడ మెనూ ఉంది చూశారు కదా, ఆ రోజు స్పెషల్ అనమాట. ఆ రోజు స్పెషల్ అయితే మొత్తం అది పెట్టారండి. ఈవినింగ్ 7కి వెళ్ళామండి మేము. ఆ లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూశారు కదా, ఇంటీరియర్ డిజైన్ కానీ చాలా క్లాస్గా ఉండిద్దండి. రెస్టారెంట్ అయితే భలే ఉండిద్దండి లోపల. అంటే ఇంకప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నారు అందరూ. అప్పటి నుంచే స్టార్ట్ అంట లోపలికి రావడం. ఈ రెస్టారెంట్కి మేము ఇప్పుడు సెకండ్ టైం అండి వెళ్ళడం. ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము, ఇది సెకండ్ టైం మేము వెళ్ళడం. ఇక్కడ చూశారు కదా, మన కొండపల్లి బొమ్మల టైప్లో డెకరేషన్ చేసి పెట్టారండి. ఫ్రేమ్లు ఉంటాయి అక్కడ, ఆ ఫ్రేమ్స్ కానీ ఇవి కానీ మంచి క్లాస్ లుక్ వస్తుందండి. క్లాస్ లుక్ ఉండిద్దండి ఈ రెస్టారెంట్. అక్కడ చూశారు కదండి, బొమ్మలన్నీ కనబడుతున్నాయి మనకి. ఇక్కడ అంతా సెల్ఫీలు దిగుతూ ఉంటారండి, సెల్ఫీ పాయింట్ లాగా. ఇది కిచెన్ అండి. కిచెన్లోకి అయితే ఎంటర్ చేయరు, కానీ అది తెలిసిన వాళ్ళు ఉండటం వలన ఇక్కడ వరకు మమ్మల్ని వెళ్ళనిచ్చారు. అక్కడ వరకు వీడియో తీసుకున్నాము. ఈ రెస్టారెంట్లో కిచెన్ అండి ఇది. ఏదో అలా పైన కిచెన్ తీసేసి వచ్చేసాము బయటికి. ఈ రెస్టారెంట్లో మా మెయిన్ ఏంటంటే ఎక్కువ తెలుగింటి రుచులే ఉంటాయండి. మన ఆవకాయ పప్పన్నం, గోంగూర, చికెన్ అలా. చూశారు కదండి, లోపల కిచెన్ రూమ్ అండి ఇది. అది చూశారు కదండి, మన సిట్టింగ్ మొత్తం సిట్టింగ్ అండి. ఈ రెస్టారెంట్లో వచ్చి ఉయ్యాల సిట్టింగ్ కూడా ఉంటుందండి. ఇక్కడ ఉయ్యాల్లో సిట్టింగ్ చేస్తా భోజనం చేయొచ్చండి. మొత్తం క్లాస్ లుక్ అండి, చాలా క్లాస్గా ఉంటుంది ఈ రెస్టారెంట్. ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్లో ఉండిద్దండి, సెకండ్ ఫ్లోరు. దీనికి బ్యాక్ సైడ్ మీకు అద్దాలు కనబడుతుంది కదండి, ఆయన కూర్చున్న బ్యాక్ సైడ్ అద్దాలు. ఆ బ్యాక్ సైడ్లో మెట్రో స్టేషన్ ఉండిద్దండి. ట్రైన్స్ కూడా వెళ్తూ ఉంటాయి. మనం అక్కడ కూర్చొని భోజనం చేస్తా ట్రైన్లు కూడా చూడొచ్చండి. మెట్రో ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. ఈ ఉయ్యాల్లోనే సిట్టింగ్ చేసి మేము భోజనం చేసామండి. ఇక్కడ వైన్ షాప్ ఉంటుందండి, వైన్స్ కూడా తీసుకుంటూ డిన్నర్ లంచ్ చేసి వెళ్తూ ఉంటారండి. ఎక్కువ కనబడుతుంది కదండి వైన్స్. చూశారు కదండి, ఉయ్యాల్లో సిట్టింగ్ చేసి ఇక్కడ ఇట్లా భోజనం చేసి వెళ్తూ ఉంటారు ఫ్యామిలీస్ అంతా కూడా. రెస్టారెంట్లో అయితే ఫుడ్ అయితే బాగుందండి, చాలా బాగుంది. అద్దాలు కనబడుతుంది చూడండి, అటు నుంచి మనకి మెట్రో ట్రైన్స్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. కూర్చుంటే అది ట్రైన్ వెళ్తుంది చూసారా, ఎంత ట్రైన్ వెళ్తుందో. ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు అయితే అమ్మో అనిపించింది, అద్దాల్లో పక్కనే ఉంటున్నట్టు ట్రాక్. మేమైతే అటు కూర్చొని ఉయ్యాల సిట్టింగ్లో కూర్చొని డిన్నర్ చేసామండి. మేమైతే ఆవకాయ పప్పన్నం, గోంగూర, చికెను, పెరుగన్నం ఇలా ఆర్డర్ చేసుకున్నామండి. చూశారు కదా, అంతా క్లాస్ లుక్ అండి, చాలా క్లాస్ లుక్గా ఉంటుంది రెస్టారెంట్ వచ్చి. ఈ జూబ్లీ హిల్స్లో మెయిన్ బ్రాంచ్ అంటే ఇది. అక్కడక్కడ బ్రాంచెస్ ఉన్నాయంట, ఇంకా 2-3. అంతా క్లాస్ లుక్కేనండి. ఇక్కడ కార్వింగ్, వైన్స్ ఇలా వైన్ షాప్ లాగా పెట్టారండి రెస్టారెంట్లో. చూశారు కదా, రెస్టారెంట్ అయితే మాత్రం మంచి క్లాస్ లుక్ అండి, మామూలుగా ఉండదు. అయితే ప్రైజెస్ కూడా అలాగే ఉంటాయి అనుకోండి. ఇక్కడ అన్ని బ్రాండ్లు ఉంటాయండి. మామూలుగా ఫారెన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి అన్నారు ఇక్కడ. అంటే కార్వింగ్ అనమాట. మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా ఆ ఫ్లేవర్ రెడీ చేసి ఇస్తూ ఉంటారు, రెడీ చేస్తారు.
ఈ రెస్టారెంట్కి మేము సెకండ్ టైం అండి వెళ్ళటం. లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ మేము ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళటం. ఇది సెకండ్ ఇయర్ అనమాట. ఈ రెస్టారెంట్లో ఫుడ్ కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి, నో ప్రాబ్లం. ఇబ్బంది ఏమి ఉండదు. కాదు ప్రైజెస్ కొంచెం ప్రైజ్ అనిపించినా కానీ హై ప్రైజ్ లాగా. ఇంకా దీనికి పైన ఒక ఇది ఉంటుందండి, పైన కూడా రెస్టారెంట్ ఉంటుందండి. ఇది మామూలు కింద, పైన ఇంకో ఫ్లోర్ ఉంటుందండి, అక్కడ కూడా ఈ రెస్టారెంటే ఉంటుంది. అది కూడా ఇంకా చాలా బాగుంటుందండి. అంటే మెయిన్ సిట్టింగ్ చాలా ఇదిగా ఉంటుంది పైన. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇక్కడ పైన చూస్తున్నారు కదా, పైన ఈ మంచాల్లాగా ఉన్నాయి చూడండి, దాబాల దగ్గర మనం ఎలా కూర్చొని తింటామో అలాగే సేమ్ ఇక్కడ డెకరేషన్ చేశారండి. అంటే దాబాల దగ్గర స్టైల్లో ఇక్కడ కూర్చొని మనం భోజనం చేయొచ్చు. వెరైటీస్ డిఫరెంట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఎంజాయ్ చేస్తే తినేయచ్చండి. ఇది పైన అండి, 5 స్టార్ ఇది. ఓకేనండి, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. బాయ్.